నమస్తే మా హెయిర్ కేర్ రొటీన్. లెట్స్ డూ దిస్. రైట్ నౌ మై హెయిర్ ఇస్ అన్ట్రీటెడ్. ఏం ప్రోడక్ట్ లేదు, ఏం ఆయిల్ లేదు, నథింగ్. నిన్న నైట్ తల స్నానం చేసి అనుకున్నా అంతే. ఇప్పుడు జుట్టు పెంచడానికి, దాన్ని క్లీన్ చేయడానికి, దాన్ని కండిషన్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి, స్టైల్ చేయడానికి, ఇంకా నరిష్ చేయడానికి, మొత్తం జుట్టుని మంచిగా హెల్దీగా పెంచడానికి ఏం చేయాలో చూద్దాం. దీస్ ఆర్ ఆల్ ద ప్రొడక్ట్స్ దట్ ఐ యూస్. ఈ ప్రొడక్ట్స్ అన్ని చూడడానికంటే ముందు ఫస్ట్ హెయిర్ కేర్ కోసం ఏమేమి స్టెప్స్ ఉంటాయో సింపుల్ గా చూద్దాం. సింపుల్ అండ్ ఈజీగా కేటగరైజ్ చేస్తే హెయిర్ కేర్ మొత్తం 5 స్టెప్స్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ క్లీన్ చేయడం. క్లీన్ చేయడం అంటే సింపుల్ గా మన భాషలో చెప్పాలంటే షాంపూ చేయడం. ఆల్రెడీ తలపైన ఉన్న గ్రీజు, చెత్త, డస్ట్ మొత్తం ఏదైతే ఉంటుందో అది మొత్తం కడగడానికి క్లీన్ చేస్తాం. సెకండ్ స్టెప్ కండిషన్ చేయడం. సో ఇప్పుడు ఈ షాంపూ పెట్టి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఆ చెత్త, దుమ్ము అన్నిటితో పాటు మన జుట్టుకు కావాల్సిన ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా మన స్కాల్ప్ ఏదైతే తయారు చేస్తుందో ఈ చెత్తతో పాటు షాంపూ చేసినప్పుడు అవన్నీ కూడా పోతాయి. సో అందుకే మళ్ళీ హెయిర్ కండిషన్ ని సెట్ చేయడానికి కండిషనింగ్ చేయాలి. అండ్ థర్డ్ స్టెప్ మెయింటైన్ చేయడం. ఇప్పుడు కండిషన్ చేసిన తర్వాత కొంచెం లైట్ గా మెయింటెనెన్స్ కోసం మంచిగా హ్యాపీగా ఎక్కువ కష్టపడకుండా వాల్యూమ్ పెరగాలి అంటే, కొంచెం హెయిర్ హెల్దీగా ఉండాలి అంటే మెయింటైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ స్టైల్ చేయడం. ఇప్పుడు జుట్టును మంచిగా మెయింటైన్ చేస్తే సరిపోదు, మనకు కొంచెం సోకులు ఎక్కువ కాబట్టి కొంచెం హెయిర్ కి స్టైల్ ఉండాలి. లిటరల్ భాషలో మాట్లాడితే అమ్మాయిలకి మేకప్ ఎట్లను, అబ్బాయిలకి హెయిర్ స్టైల్ అట్లా. మన లుక్ ఒక రకంగా హెయిర్ స్టైల్ నుంచే డిఫైన్ అవుతుంది. సో ఈ స్టెప్ 4 స్టైలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ స్టెప్ 5 నరిష్ చేయడం. ఇప్పుడు జుట్టుని మొత్తం ఇష్టం వచ్చిన టాటాడుకుంటే నడవదు కదా, దానికి కావాల్సిన న్యూట్రియంట్స్, దానికి కావాల్సిన మసాజ్, దానికి కావాల్సిన వేరే అంత స్టఫ్ జుట్టుకి ఇవ్వాల్సిందే. అప్పుడే హ్యాపీగా హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన 5 స్టెప్స్ మొత్తం మంచిగా ఆర్గనైజ్ చేసి ఇక్కడ పెట్టిన. ఈ 2 క్లీనింగ్ కోసం, ఈ 2 కండిషన్ కోసం, ఇది మెయింటెనెన్స్ కోసం, ఈ 4 స్టైలింగ్ కోసం, ఇవి నరిష్మెంట్ కోసం. ఇప్పుడు ఒక్కొక్కటి బ్రేక్ డౌన్ చేసి స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ దిస్, బట్ నా హెయిర్ టైప్ వచ్చేసి స్ట్రైట్ థిన్ హెయిర్. కొంచెం పెద్దగా ఉంది కాబట్టి లైట్ గా వేవ్ తీసుకుంది. మన హెయిర్ టైప్ ని బట్టి దాన్ని మెయింటైన్ చేయడం, స్టైలింగ్ చేయడం కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది. బట్ నేనేం వాడుతున్నానో మొత్తం చెప్తా. ఈ హెయిర్ కేర్ రొటీన్ ఆల్మోస్ట్ అన్ని హెయిర్ టైప్స్ కి హెల్ప్ అవుతుంది, కాకపోతే మనం తీసుకోవాల్సిన ప్రోడక్ట్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ 1 క్లీనింగ్. మనకి హెల్దీ హెయిర్ కావాలంటే అన్నిటికంటే ఫస్ట్ మంచి స్కాల్ప్ కావాలి, అంటే మన గుండు మంచిగా ఉండాలి. సో దానికోసం మన తలని నీట్ గా క్లీన్ చేసుకోవాలి. నేను వీక్లీ 2-3 టైమ్స్ షాంపూ చేస్తా. అండ్ నోట్, మనం షాంపూ చేయాల్సింది స్కాల్ప్ కి, హెయిర్ మొత్తం కాదు. షాంపూ చేసేటప్పుడు మన యాక్చువల్ స్కాల్ప్ కి చేయడం చాలా ఇంపార్టెంట్. మన దగ్గర 2 షాంపూలు ఉన్నాయి. నేను ప్రస్తుతం మండే బ్రాండ్ నుంచి ఈ వాల్యూమ్ షాంపూ వాడుతున్నా. దీంట్లో పారాబెన్స్ లేవు, సల్ఫేట్స్ లేవు, ఇంకా వేరే చెత్త ఏం లేదు. ఆల్సో డబ్బా మంచి క్యూట్ ఉంది కాబట్టి ఇది వాడుతున్నా. ఆల్సో ద స్మెల్ ఈజ్ నైస్. స్మెల్ చాలా సటిల్ ఉంటుంది బట్ మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ షాంపూ ఏమో సెరావేది యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడుతున్నా. దీంట్లో కూడా పారాబెన్స్, సల్ఫేట్స్, ఫ్రాగ్రెన్స్ ఏం లేవు, విచ్ ఈజ్ నైస్. ఇప్పుడు నాకు డాండ్రఫ్ ఏం లేదు, బట్ యాంటీ డాండ్రఫ్ షాంపూ ఎందుకురా అంటే మంచిది, ముందు జాగ్రత్త అంతే. కొంచెం నీట్ గా స్కాల్ప్ ని ట్రీట్ చేసి క్లీన్ చేయడానికి మనకి యాంటీ డాండ్రఫ్ షాంపూ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇవి 2 ఎట్లా వాడతా అంటే వీక్లీ 2-3 టైమ్స్ హెయిర్ వాష్ చేస్తా అని చెప్పిన కదా. ఈ ఫ్రీక్వెన్సీ ఎట్లుంటుంది అంటే 2 సార్లు ఇది వాడితే ఒకసారి ఇది వాడతా. సో సే ఫర్ ఎగ్జాంపుల్ సండే రోజు తల స్నానం చేస్తున్నా, ఈ షాంపూ వాడతా. నెక్స్ట్ మళ్ళీ వెడ్నెస్డే తల స్నానం చేస్తున్నా, ఇదే వాడతా. తర్వాత ఫ్రైడే తల స్నానం చేస్తున్నా, ఈసారి ఇది వాడతా. అట్లా 2 సార్లు ఈ షాంపూ వాడితే ఒక్కసారి యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడతా. ఇప్పుడు వీక్లీ 2 సార్లా 3 సార్లా నేను ఎట్లా డిసైడ్ అవుతారా అంటే, తల మరీ ఆయిలీగా గ్రీసీగా అనిపిస్తే షాంపూ చేయాల్సిందే. సో వీక్లీ 2-3 టైమ్స్. ఒకవేళ ప్రతిరోజు మరీ స్కాల్ప్ అంతా ఆయిలీ అయిపోతుంది అంటే డైలీ షాంపూ చేసే బదులు మన షాంపూ ఫ్రీక్వెన్సీ వీక్లీ 2-3 టైమ్స్ పెట్టి రిమైనింగ్ డేస్ ఒకవేళ తల మొత్తం ఆయిలీ అనిపిస్తే షాంపూ గింపు ఏం పెట్టకుండా జస్ట్ రెగ్యులర్ వాటర్ తో తలను కడిగిస్తే సరిపోతుంది. ఆల్సో ఇంకో పాయింట్, మనం తల స్నానం చేసేటప్పుడు తలకి మరీ హాట్ వాటర్ కాకుండా కొంచెం మీడియం హాట్ వాటర్ తో చేస్తే బెస్ట్. యాక్చువల్లీ కోల్డ్ వాటర్ తో చేయమంటారు, మనతో కాదు, కొంచెం కష్టం కాబట్టి మరీ ఎక్కువ హాట్ పెట్టకుండా ఉంటే బెటర్. ఇప్పుడు షాంపూ ఇట్లా చేయాలంటే తల మొత్తం మంచిగా పచ్చిగా చేసి ఒక 1-2 పంప్స్ షాంపూ తీసుకొని ఒక 1 మినిట్ స్కాల్ప్ అంతా మంచిగా మసాజ్ చేసి ఇంకొక 1 మినిట్ అట్లా వదిలేసి షవర్ ఆన్ చేసి మంచిగా కడిగాలి. ఐడియల్లీ కోల్డ్ టు వామ్ వాటర్ తీసుకొని మంచిగా షాంపూ అంతా కడిగాలి. నెక్స్ట్ స్టెప్ 2 కండిషనింగ్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ లో మనం షాంపూ చేసినాం, జుట్టులో ఉండే చెత్త గిత్త మొత్తం తీసేసినాం. దాంతో పాటు మన స్కాల్ప్ ప్రొడ్యూస్ చేసే న్యాచురల్ ఆయిల్స్ కూడా పోతాయి కదా, మొత్తం గరుకు గడ్డిలాగా అయిపోతుంది. సో వీ హ్యావ్ టు యూస్ కండిషనర్. బేసిక్ గా మన బాడీకి మాయిశ్చరైజర్ ఎట్లనో తలకి కండిషనర్ అట్లా అనుకోవచ్చు. మనం కండిషనర్ ఎప్పుడు వాడాలంటే మనం ఎప్పుడైతే షాంపూ చేస్తామో ఆ షాంపూ కడిగేసిన తర్వాత సేమ్ షాంపూ లాగానే ఒక 1-2 పంప్స్ కండిషనర్ తీసుకొని మన హెయిర్ ఎండ్స్ కి మొత్తం మంచిగా ఇట్లా అప్లై చేయాలి. ఇక్కడ మీరు గమనించినట్టయితే షాంపూ ఏమో స్కాల్ప్ కి చేస్తాం, షాంపూతో యాక్చువల్ గుండు మొత్తం క్లీన్ చేస్తాం. కండిషనర్ ఏమో హెయిర్ ఎండ్స్ కి పెడతాం. మనం షాంపూ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ పెట్టినా గానీ కడిగేసిన తర్వాత మొత్తం పోతుంది. కానీ కండిషనర్ మరీ ఇష్టం వచ్చినట్టు పెట్టినాం అనుకో జుట్టు మొత్తం గ్రీజీగా మొత్తం బంక అవుతుంది. సో కండిషనర్ దగ్గర లెస్ ఇస్ మోర్. ఇప్పుడు నేను నార్మల్ గా 2 కండిషనర్లు వాడతా. ఒకటేమో సేమ్ ఇప్పటిదాకా మనం చూసిన మండే బ్రాండ్ దే వాల్యూమ్ కండిషనర్ వాడుతున్నా. దీంట్లో కూడా పారాబెన్స్, సల్ఫేట్స్, చెత్త చెదారం ఏం లేదు. అండ్ ఇది కూడా స్మెల్ చాలా సటిల్, ఇంకా మంచిగా ఉంటుంది. ఐ లైక్ దిస్ వన్. యాక్చువల్లీ ఈ షాంపూ ఇంకా కండిషనర్ 2 ఒక సెట్ లాగా తీసుకున్నా అండ్ దీస్ ఆర్ నైస్. ఈ ఇంకొక కండిషనర్ ఎందుకంటే నేను ఈ షాంపూ వాడినప్పుడు ఈ కండిషనర్ వాడతా, బట్ యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడినప్పుడు ఈ మండే కండిషనర్ వాడకుండా ఈ షియా మాయిశ్చర్ కండిషనర్ వాడతా. ఇది రెగ్యులర్ కండిషనర్ కాదు, ఇది లీవ్ ఇన్ కండిషనర్. అంటే మనం షాంపూ చేసి షవర్ నుంచి బయటికి వచ్చిన తర్వాత జుట్టును కొంచెం తూడ్చేసి మరీ మొత్తం తూడ్చేయకుండా కొంచెం డాంప్ ఉన్నప్పుడు లైట్ గా ఈ లీవ్ ఇన్ కండిషనర్ తీసుకొని సేమ్ ఇప్పటిదాకా చెప్పినట్టు ఎండ్స్ కి అప్లై చేస్తే సరిపోతుంది. అండ్ ఈ లీవ్ ఇన్ కండిషనర్ ఎట్లా అంటే దీన్ని మనం కడిగేయాల్సిన అవసరం
అవసరం లేదు. ఇట్లా తీసుకొని లైట్ గా మన జుట్టులో అట్లా వదిలేసేయచ్చు. జుట్టుకి మంచి మాయిశ్చర్ ని ఇస్తుంది. అగైన్ మరి ఏదో ఎక్కువ తీసుకొని నెత్తికి పెట్టేస్తే మొత్తం గ్రీజీ బంక అవుతుంది. సో లైట్ గా తీసుకొని అట్లా ఎండ్స్ కి మంచిగా పెట్టేస్తే సరిపోతుంది. యాక్చువల్లీ సెరావేడు ఇది 2-in-1 షాంపూ అండ్ కండిషనర్ అని అంటాడు. ఇది ఒక్కటి పెడితే సరిపోతుంది అంటాడు. బట్ నాకు నార్మల్ గా 2-in-1 అంటే ఎక్కువ సైక్ ఉంటుంది. దీంట్లో షాంపూ అండ్ కండిషనర్ ఉన్నా గానీ నేను ఈ లివ్ ఇన్ కండిషనర్ ని లైట్ కొంచెం వాడతా. తర్వాత స్టెప్ 3 మెయింటైనింగ్. జుట్టుని మంచిగా క్లీన్ చేసి మంచి కండిషన్ లో ఉంచుతున్నాం. ఇప్పుడు దాన్ని మెయింటైన్ చేయకపోతే మనం ఎంత క్లీన్ చేసి ఎంత కండిషన్ లో ఉంచినా వేస్టే. సో మెయింటెనెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మెయింటెనెన్స్ కోసం ఏం చేయొచ్చు అంటే జుట్టుని మరీ ఊకే ముట్టుకోకుండా ఉంటే మంచిది. అడావిడిగా ఇష్టం వచ్చినట్టు జుట్టుని పీకకుండా నైస్ గా నీట్ గా డెలికేట్ గా చూసుకుంటే బెటర్. అండ్ జుట్టుని మంచిగా మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఒక మంచి రొటీన్ ఉండాలి. ఆల్సో తలస్నానం చేసిన తర్వాత టవల్ తీసుకొని అంత పిచ్చిగా ఊపేయకుండా లైట్ గా ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్ లాగా చెప్పాలంటే మన గుండుని ఒక ఫ్లోర్ అనుకో. ఒకసారి అనుకో ఇప్పుడు కింద నీళ్ళు పడ్డాయి అనుకో, మనం ఎట్లయితే స్పాంజ్ తోని డెలికేట్ గా క్లీన్ చేస్తామో సేమ్ అట్లనే మన గుండుని ఇంకా మన జుట్టుని కూడా మంచిగా టవల్ ని ఇట్లా పెట్టేసి దానికి సోక్ చెప్పిస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ ఇష్టం వచ్చినట్టు కాకుండా లైట్ గా కెలికినా ఓకే. అండ్ ఇప్పుడు హెయిర్ మెయింటెనెన్స్ కోసం నేను ఈ హెయిర్ డెన్సిటీ సీరం వాడతా. మినిమలిస్ట్ మనకు తెలిసిందే, ఇది ఇండియాది. ఇది ఇండియాలో ఉన్నప్పుడు బాగా వాడుతుండే. యూఎస్ లో కూడా మనకి అమెజాన్ లో దొరుకుతుంది. బట్ ఇండియాలో ఇది కొంచెం తక్కువకి వస్తుంది. నాకు ఇది బాగా అలవాటు అయిపోయింది కాబట్టి ఒక 1 year నుంచి ఇదే వాడుతున్నా. బేసిక్ గా ఈ హెయిర్ సీరం ఎందుకంటే ఈ సీరంలో ఒక 2-3 ఐటమ్లు ఉంటాయి. మన జుట్టుని కొంచెం థిక్ గా చేయడానికి, కొంచెం వాల్యూమ్ పెంచడానికి, కొంచెం డెన్సిటీ పెంచడానికి హెల్ప్ అవుతుందంట. బట్ నేను ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి అయితే వాడుతున్నా. మరి జుట్టు అంతా డ్రై ఉన్నప్పుడు ఆయిల్ పెడితే బాగా గ్రీసీ అయిపోతుంది కదా. సో ఆయిల్ బదులు నేను ఈ సీరం పెడతా. ఇది ఎవ్రీడే నైట్ పడుకోవడానికంటే ముందు నేను పక్కా పెట్టుకొని పడుకుంటా. మన జుట్టు ఇంకా గుండు మొత్తం డ్రై అనిపించకుండా లైట్ గా నరిష్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఐ యూస్ దిస్ హెయిర్ సీరం. ఈ హెయిర్ సీరం లా క్యాపిక్సెల్, రెడెన్సెల్, ప్రోకాపిల్ అని కొన్ని సామాన్లు ఉన్నాయంట. ఏవేస్ దీంట్లో వీటిలో ఒక డ్రాపర్ ఇచ్చిండు. మంచిగా స్కాల్ప్ మీద ఒక 5-6-7-8 డ్రాప్లు వేసి మంచిగా మసాజ్ చేసి పండుకుంటా. నెక్స్ట్ స్టెప్ 4 స్టైలింగ్. ఇప్పుడు హెయిర్ స్టైలింగ్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు, చాలా పెద్ద కాన్సెప్ట్. మస్తు రకరకాల ఐటమ్లు ఉంటాయి. హెయిర్ జెల్, హెయిర్ వ్యాక్స్, హెయిర్ పామేడ్, హెయిర్ స్ప్రే, హెయిర్ డస్ట్, ఇట్లా మస్తు రకరకాల ఐటమ్లు ఉంటాయి. హెయిర్ టైప్ ని బట్టి మన అవసరాన్ని బట్టి వాడుకోవాలి. హెయిర్ స్టైలింగ్ కోసం నేను వాడే ఒక 2 ఇంపార్టెంట్ ఐటమ్లు ఏంటి అంటే ఒకటి హెయిర్ స్టైలింగ్ పౌడర్ ఆర్ హెయిర్ డస్ట్ అని కూడా అంటారు. అండ్ ఇంకోటి సీ సాల్ట్ స్ప్రే. ఇప్పటిదాకా చూపించినట్టు నాది కొంచెం స్ట్రైట్ థిన్ హెయిర్ కాబట్టి ఏం వాడకుండా జుట్టులో టెక్స్చర్ తీసుకురావడం అంటే పెద్ద సాహసం అని చెప్పాలి. అందుకే ఈ 2 ఐటమ్లు నాకు మంచిగా హెల్ప్ అవుతాయి. ఈ ప్రోడక్ట్ల గురించి మాట్లాడడానికంటే ముందు ఒక పాయింట్ ఏంటంటే ప్రోడక్ట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాడొద్దు. కొంచెం లైట్ గా వాడుకుంటే సరిపోతుంది. ఆల్సో నాకు మస్తు సైకిల్ వేస్తుంది. జుట్టుకి ఏం స్టైలింగ్ ప్రోడక్ట్ లేదని చెప్పినా కదా, ఇగో ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది. ఎనీవేస్ ఈ స్టైలింగ్ పౌడర్ ఎందుకంటే మన గుండు మీద ఇంత పెద్ద జుట్టున్నా కానీ బాగా ఫ్లాట్ అనిపిస్తుంది. ఈ స్టైలింగ్ పౌడర్ అనేది చూడడానికి చాక్ పీస్ పొడిలా ఉంటుంది. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ దిస్, బట్ లిటరలీ చాక్ పీస్ పొడి లెక్క ఉంటుంది. ఈ స్టైలింగ్ పౌడర్ ని జుట్టులో ఎక్కువ టెక్స్చర్ లేనప్పుడు ఇట్లా ఫ్లాట్ గా పడిపోకుండా ఉండడానికి, మన గుండు పైన కొంచెం జుట్టు ఉంది అని తెలవడానికి ఈ స్టైలింగ్ పౌడర్ ని మంచిగా ఇట్లా స్కాల్ప్ పైన కొంచెం వేసి ఇట్లా కొంచెం మంచిగా సెట్ చేస్తే జుట్టులో టెక్స్చర్ కనిపిస్తుంది. ఈ పౌడర్ ఏం చేస్తుంది అంటే మన స్కాల్ప్ మీద వేసి సెట్ చేస్తాం కాబట్టి మన హెయిర్ ని రూట్స్ నుంచి టెక్స్చర్ తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ఇది మన గుండు ఆర్ స్కాల్ప్ అనుకో, ఇది మన హెయిర్ అనుకో. నార్మల్ గా స్ట్రైట్ హెయిర్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్లా ఫ్లాట్ గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ స్కాల్ప్ మీద డైరెక్ట్ రూట్స్ మీద మనం పౌడర్ వేస్తున్నాం కాబట్టి పౌడర్ వేసి ఇట్లా మంచిగా సెట్ చేస్తే అండ్ జుట్టు మనకి రూట్స్ నుంచి ఉంటుంది కాబట్టి ఇట్లంతా మరీ ఫ్లాట్ గా కనిపించకుండా ఇట్లా మంచిగా టెక్స్చర్ లాగా సెట్ చేయొచ్చు. ఇప్పుడు లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు కొంచెం అటు ఇట్లా ఏదైనా గెలికితే సరిపోతుందేమో కానీ షార్ట్ స్ట్రైట్ హెయిర్ ఉన్నప్పుడు మాత్రం మరి ఇట్లా డిప్ప కటింగ్ లాగా కనిపించకుండా ఉండాలంటే ఈ స్టైలింగ్ డస్ట్ అనేది మస్తు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇవి ఎట్లా వాడతామంటే ఎప్పుడైతే హెయిర్ స్టైల్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు ఫస్ట్ కొంచెం స్టైలింగ్ పౌడర్ రూట్స్ మీద వేసి లైట్ గా హెయిర్ కి లిఫ్ట్ ఇవ్వాలి. ఈ డస్ట్ తో ఉండే సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే ఇది పౌడర్ లాగా ఉంటుంది కాబట్టి మన గుండు మీద ఏదైతే ఆయిల్స్ ఉంటాయో ఆ ఆయిల్స్ మొత్తాన్ని పీల్ చేసుకుంటది. సో జుట్టు అంతా గ్రీసీ ఉన్నప్పుడు స్టైలింగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది కరెక్టే కానీ నాచురల్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా పీల్ చేసుకుంటది. సో మరీ అగ్రెసివ్ గా వేయకుండా కొంచెం లైట్ వేస్తే సరిపోతుంది. జుట్టు ఖరాబ్ అయిపోతుంది అంత సీన్ లేదు కానీ ఇట్స్ అ పాయింట్ టు రిమెంబర్. అండ్ ఇప్పటిదాకా నేను చెప్పిన సెకండ్ ఐటమ్ సీ సాల్ట్ స్ప్రే. ఈ సీ సాల్ట్ స్ప్రే ఎందుకంటే ఇది మన జుట్టుకి టెక్స్చర్ ఇంకా కొంచెం మూవ్మెంట్ ఇస్తుంది. అంటే మన జుట్టుకి కొంచెం వేవీ ఆర్ కర్లీ లుక్ ఇస్తుంది అన్నట్టు. మరి ఇష్టం వచ్చినట్టు వేవ్లు ఇష్టం వచ్చినట్టు కర్లు కావు, బట్ కొంచెం సటిల్ గా నాచురల్ వేవ్స్ ఇంకా కర్లీ లుక్ వస్తుంది. హెయిర్ ఫ్లాట్ గా ఉన్నప్పుడు, స్కాల్ప్ కొంచెం ఆయిలీగా ఉన్నప్పుడు జుట్టులో వాల్యూమ్ పెంచడానికి, స్టైల్ చేయడానికి స్టైలింగ్ పౌడర్ వాడొచ్చు. నెక్స్ట్ ఈ సీ సాల్ట్ స్ప్రే ఎప్పుడు వాడతా అంటే హెయిర్ కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు ఆర్ ఒకవేళ పచ్చిగా లేకపోతే ఇట్లా వాటర్ తీసుకొని జుట్టు లైట్ గా కొంచెం పచ్చిగా చేసి, పచ్చిగా అంటే మరి బకెట్ నీళ్ళు పోసుకోద్దామా, ఒక 2-3 వాటర్ స్ప్లాష్లు వేసిన తర్వాత జుట్టులో మనకు కొంచెం ఫ్లో కావాలి, కొంచెం మూవ్మెంట్ కావాలి అన్నప్పుడు ఈ సీ సాల్ట్ స్ప్రే తీసుకొని ఇది కూడా ఒక 2-3 స్ప్రేలు చేసి బ్లో డ్రైయర్ తీసుకొని లో హీట్ సెట్టింగ్ పెట్టి మంచిగా బ్లో డ్రై చేసుకుంటే ఒక బ్రష్ తీసుకొని హ్యాపీగా సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మన దగ్గర ఇంకా 2 స్టైలింగ్ ప్రోడక్ట్లు కూడా ఉన్నాయి. ఇది హెయిర్ వ్యాక్స్, ఇది హెయిర్ స్ప్రే. ఈ 2 ఎందుకు అంటే మనం జుట్టుని స్టైల్ చేస్తున్నాం బానే ఉంది, ఆ స్టైల్ ఎక్కువసేపు అట్లనే ఉండాలి, మనకి హెయిర్ లా హోల్డ్ ఉండాలి, మనం స్టైల్ సెట్ చేసిన తర్వాత ఎక్కువ కదలకుండా ఉండాలి అని అంటే ఇవి వాడచ్చు. ఈ హెయిర్ వ్యాక్స్ నేను అప్పుడప్పుడు వాడతా. ఇది దేనికోసం వాడతా అంటే ఇప్పుడు జుట్టు కొంచెం పెంచుతున్నా కదా, ఈ సైడ్స్ కి మరీ ఇట్లా పిచ్చిగా పోకుండా కొంచెం డిఫైన్డ్ ఉండడానికి జుట్టు లైట్ గా పచ్చిగున్నప్పుడు లైట్ గా ఈ హెయిర్ వ్యాక్స్ తీసుకొని మంచిగా చేతిలో మొత్తం స్ప్రెడ్ చేసి ఇట్లా నాకు కావాల్సిన ఏరియాలో నేను లాక్ చేసేస్తే మరీ ఎక్కువ పిచ్చి కాకుండా మనం లాక్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఈ హెయిర్ స్ప్రే ఇది ఇంకా కన్వీనియంట్. మన జుట్టుది మొత్తం స్టైలింగ్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సినట్టు మంచిగా సెట్ చేసేసుకొని ఇట్లా ఈ హెయిర్ స్ప్రే కొట్టేస్తే లాక్ అయిపోయి ఎక్కువ చిందరవందర కాకుండా ఉంటుంది. ఇప్పుడు
ఈ స్టైలింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పి అన్నొకసారి వాడాలని కాదు, మన అవసరాన్ని బట్టి వాడుకోవాలి. అండ్ లాస్ట్కి స్టెప్ 5 నరిషింగ్. ఇప్పుడు జుట్టును నరిష్ చేయడానికి నా దగ్గర మొత్తం 3 ఐటమ్లు ఉన్నాయి. ఫస్ట్ది మన పారాషూట్ కోకోనట్ ఆయిల్, సెకండ్ది ఈ ఆర్గన్ ఆయిల్, అండ్ థర్డ్ది క్యారల్ స్టార్టర్ అనే బ్రాండ్ నుంచి ఈ 7 ఆయిల్ బ్లెండ్. ఇప్పుడు ఈ ఆయిల్స్ ఎందుకంటే జుట్టును నరిష్ చేయడానికి. ఆయిల్ ఉంది కదా అని రోజు ఆయిల్ చేస్తా అంటే వేస్టే. జుట్టు బంక ఆయిలీ అంత పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ఆయిల్ ని మనం ఒక రకంగా ఎట్లా అనుకోవచ్చు అంటే ఈ హెయిర్ కేర్ ప్రాసెస్ మొత్తాన్ని రీసెట్ చేయడానికి ఆయిల్ తోని క్లోజ్ చేసి రీసెట్ చేస్తాం అనుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ ఆయిల్ ఎప్పుడు వాడతా అంటే ఏ రోజు అయితే నేను షాంపూతోని తలస్నానం చేద్దాం అనుకుంటాను, ఆల్రెడీ జుట్టు అంతా గ్రీసీ ఉన్నా గానీ ఎట్లాగో నెక్స్ట్ ఇప్పుడు తలస్నానం చేస్తాం కాబట్టి తలస్నానం చేయడానికంటే ఐడియల్లీ ఒక 2-3 గంటల ముందు మంచిగా ఆయిల్ తీసుకొని పిచ్చిగా మసాజ్ చేస్తాం. సో మనం షాంపూ వీక్లీ 2-3 టైమ్స్ చేస్తాం కాబట్టి టెక్నికలీ ఆయిల్ కూడా వీక్లీ 2-3 టైమ్స్ పెడతా అనుకోవచ్చు. ఇప్పుడు ఇన్ని ఆయిల్ ఉన్నాయి కదా, కాన్సెప్ట్ ఏంది రాబోయే అంటే ఎప్పుడైతే మన మెయిన్ షాంపూ డే ఉంటుందో, అదే మనం ఈ షాంపూతోని వీక్లీ 2 టైమ్స్ తలస్నానం చేస్తాం కదా, సో ఈ షాంపూతోని తలస్నానం చేయడానికంటే ముందు పారాషూట్ కోకోనట్ ఆయిల్ పెట్టేస్తాం. ఈ పారాషూట్ కోకోనట్ ఆయిల్ పెట్టేటప్పుడు అసలు కకృతి పడాల్సిన అవసరం లేదు. ఇష్టం వచ్చినట్టు తీసుకొని మొత్తం బంక వేసి ఆగం చేయాల్సిందే, లేకపోతే నాకు మనసు ఒప్పదు. అండ్ ఎప్పుడైతే యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడదాం అనుకుంటానో అప్పుడు ఈ 7 బ్లెండ్ ఆయిల్ పెడతా. అండ్ ఈ ఆర్గన్ ఆయిల్ తో ఏం చేస్తా అంటే ఇప్పుడు నాకు ఏ మూమెంట్లో నన్న జుట్టు మరీ ఫ్రిజీ ఉంది, మరీ గట్టిగా డ్రై ఉంది అని అనిపిస్తే జస్ట్ ఒక 1 డ్రాప్ తీసుకొని మంచిగా చేతులకు మొత్తం స్ప్రెడ్ చేసి ఇట్లా హెయిర్ ని ఒకసారి మంచిగా సెట్ చేస్తా, అంతే. మరీ ఎక్కువ ఆర్గన్ ఆయిల్ తీసుకొని నరిష్ చేస్తా అని అంటే ఇమీడియట్ గా తలస్నానం చేస్తామో అని అంటే ఓకే, బట్ ఉట్టి టైం పాస్ కోసం ఆర్గన్ ఆయిల్ ఎక్కువ పెడుతున్నానంటే మొత్తం జుట్టు బంక అయిపోయి ఆగమాగం అవుతుంది. వన్స్ జుట్టు మొత్తం నరిష్ చేసిన తర్వాత ఆల్రెడీ జుట్టు నుండి చెత్త డస్ట్ ఇంకా వేరే బక్వాస్ అంతా మళ్ళీ మన ఫస్ట్ స్టెప్ క్లీనింగ్ చేసి సెట్ చేయాలి. అదే షాంపూ చేసి మళ్ళీ మన రొటీన్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో అది రామా నా సింపుల్ 5 స్టెప్ హెయిర్ కేర్ రొటీన్. ఒకవేళ హెయిర్ స్టైలింగ్ గురించి సపరేట్ వీడియో అవసరం పడుతుందని చెప్పండి, అది కూడా ప్లాన్ చేద్దాం. బట్ విత్ దాట్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ అంతే మరి, బాయ్.